నమ్ముట నీ వలనైతే నమ్మువానికి సమస్తమును సాధ్యమే. మార్కు రాసిన సువార్త 9:23. ప్రేమైనటువంటి దేవుని బిడ్డలారా, ఈ ఉదయకాల సమయంలో ఈ లోకములో ఉన్నటువంటి మనుషుల్ని నమ్మి నువ్వు మోసపోయి నిరాశ నిస్పృహతో ఉన్నావా? నిన్నేదో ఉద్ధరిస్తారనే ఆలోచన కలిగి ఈ మనుషుల్ని నమ్ముకొని మోసపోయి ఉన్నటువంటి జీవితంలో నువ్వు ఉన్నట్లయితే నీతోనే ఉదయకాల సమయంలో ఈ వాగ్దానం ద్వారా దేవుడు మాట్లాడుతున్నాడు. నీకు వచ్చినటువంటి శ్రమల్లో కావచ్చు, నీకు వచ్చినటువంటి కష్టాల్లో కావచ్చు, నువ్వు చేస్తున్నటువంటి ఉద్యోగ ప్రయత్నాల్లో కావచ్చు, నువ్వు చేస్తున్నటువంటి సేవలో కావచ్చు, నువ్వు ఏ పని చేసినా వాటన్నిటిలో ఈ లోకంలో ఉన్నటువంటి వారు నిన్ను నమ్మించి నిన్ను మోసం చేయించామా, కానీ ఆ యేసు క్రీస్తు ప్రభుల వారి యందు నువ్వు నిజమైనటువంటి నమ్మకం కలిగి జీవించినట్లయితే ఆయన నీ సమస్త కార్యాలు నీకు తోడుగా ఉండి వాటిని నీకు సాధ్యపరిచేటువంటి దేవుడిగా ఉన్నాడు గనక ఇక నుంచైనా ఈ లోకాన్ని నమ్మకుండగా, ఈ లోకంలో ఉన్నటువంటి మనుషుల్ని నమ్మకుండగా ఆ యేసు క్రీస్తు ప్రభుల వారి యందు మనం నిజమైనటువంటి నమ్మకం కలిగి జీవించాలని కోరుకుంటూ ఈ దిన వాక్యం ద్వారా దేవుడు బలపరచును గాక. ఆమేన్. ప్రార్థన. మమ్మల్ని మిక్కిలిగా ప్రేమిస్తున్న ప్రియ పరలోకమందున్న మా తండ్రి, మీకే కోట్లాది వందనాలు, స్తుతి స్తోత్రాలు ప్రభా. ఈ ఉదయకాల సమయంలో ఈ వాగ్దానం ద్వారా మీరు మాతో మాట్లాడినందుకై వందనాలు ప్రభా. అవును తండ్రి, ఈ లోకాన్ని నమ్మి మేము మోసపోయి నిరాశ నిస్పృహతో ఉన్నాం ప్రభా. నీ మీద ఈ దినము నుంచి నమ్మకం ఉంచుకుంటుండగా అయ్యా మా సమస్త కార్యాల్లో మీరు మాకు సాధ్యపరచమని, మీరే మా సమస్త కార్యాల్లో మీరు తోడుగా ఉండి మమ్మల్ని నడిపించమని, మేము చేస్తున్నటువంటి ప్రతి ప్రయత్నంలో మాకు మీరు తోడుగా ఉండి నడిపించమని ప్రతి బిడ్డను మీ కృపగల హస్తాలకు అప్పచెప్పుకుంటూ మీ కృపని కోరుకుంటూ యేసుక్రీస్తు పరిశుద్ధ నామమున అడిగి మరి ప్రార్థిస్తూ వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్.